వితిన్ 3-4 మంత్స్లోనే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ తెచ్చినాం. 4-5 మంత్స్లోనే. వితిన్ అనదర్ 1 ఇయర్ అంటే 1.25 ఇయర్లో 1.5 సంవత్సరంలో వ్యవసాయానికి కూడా 24 అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 7,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21,000 మెగావాట్లకు పెంచినాం. బ్రహ్మాండంగా జరగాల. ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం. అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు 6th మంత్ అండి, ఇది మొన్న May 7 తర్వాత 6వ నెలకు వచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు 6వ నెలకు జరుగుతూ ఉంది. వితిన్ 5-6 మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నేను ట్విట్టర్లో కూడా పెట్టినా, నేనున్న చోట నీకు తర్వాత మానేసిన నేను బాగుండదు, మరి చీప్ అవుతుంది, నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను ఒక కక్ష కొద్ది పెడుతున్నాను అభిప్రాయం వస్తుందని మానేసిన. నేనుండే ప్లేసులలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో నైట్ హాల్ట్స్ కానీ ఇంకో చోట కానీ 7-8 సార్లు పవర్ పోయిందండి నేనుండే చోట. ఒక చోట మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసిన. ఇది ఇంతే, ఇక లాభం లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళలాగా అరవటం, అది నా స్టాండర్డ్ తగ్గిపోతే నేను మానేసుకున్నా. 7-8 టైమ్స్ పవర్ ఫెయిల్యూర్. ఒకసారి కాదు, నేను ఉండగానే 2 సార్లు 3 సార్లు పవర్ పోవటం. ఊళ్ళలో అయితే అసలు దిక్కులేదు, దివానం లేదు. మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం, పాములు గడిచి చచ్చిపోవడం, అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఫ్యాక్ట్. దాంతో పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతో చాలా పెద్ద, అది ఇంపార్టెంట్ ఇన్పుట్. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి, చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో, ఒక్కొక్క దాంట్లో. పవర్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే. ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరి ఇండస్ట్రియలిస్ట్, చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచే హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది. పవర్ ఉండటము లేకపోవడం అనేది చాలా పెద్ద విషయం. పిండిగిరిని నడుపుకునేవాడు, సామిలు నడుపుకునేవాడు, వాడు బాధపడతాడు అక్కడ. ఇక్కడ ఈవెన్ అపాచే హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైంది. అది చాలా తీవ్ర పరిణామం. అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అది కారణం ఏంటంటే నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు, నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు. అది చాలా పెద్ద ప్రమాదం. అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ. దాన్ని ఎందుకు దెబ్బతీసినో నాకు అర్థం కాలేదు. ఏం కొరత లేదు, సింగరేణి మనది, బొగ్గు కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, మనుషుల కొరత లేదు. అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును? ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్? అదే ఆగ్రహం ఉంది ప్రజలలో. నేను అదే మాట మాట్లాడిన కూడా నా ఉపన్యాసాలలో. కేసీఆర్ పక్కగా జరగగానే కట్కా బంద్ చేసినట్టే, తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది. 9 ఏళ్ళు జరిగింది కదా, ఇప్పుడు వీళ్ళు గడ్డపారలు పట్టి తవ్వే అవసరం లేదండి, పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా జరిపిస్తే అయిపోయేది. వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి, అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, అందువల్లనే అద్భుతంగా కరెంటు సరఫరా జరిగింది. హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరందరూ కూడా చూసినారు, ఎన్ని గంటల పాటు అండి, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చందానగర్లో 24 అవర్స్ పోతే వాళ్ళు సబ్స్టేషన్ మీద పోయి దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో. దురదృష్టం ఏంటంటే